అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. అక్కడ వాడు ప్రాబ్లమ్స్ లో ఉంటే నువ్వు రెప్యుటేషన్ గురించి మాట్లాడతావేంటి మృణాల్ని? అసలు నీకు మైండ్ ఉందా చంద్ర? ఇవన్నీ లీగల్ వ్యవహారాలు. తాగి తందనాలాడేవాడివి. వీటి గురించి నీకేం తెలుసు? నువ్వు సైలెంట్ గా ఉండు. మృణాల్ని, నువ్వు ఏదో ఒకటి చేయవా? వాడు ఏ తప్పు చేసుండడు. ఇదిగో చూడు, ఏదో ఒకటి చేయవా ప్లీజ్. వదినా, మీరు టెన్షన్ పడి నన్ను కంగారు పెట్టకండి. అసలు ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనే తీసుకోవాలి. ప్లీజ్ నా మీద ప్రెషర్ పెట్టకండి, ఓకే? ఏంటో నా కుటుంబానికి ఎవరి దిష్టి తగిలిందో ఈ మనవడు ఇలా కేసుల్లో ఇరుక్కుంటున్నాడు. ఆ మనవడు అటు యూకేలో ఏం చేస్తున్నాడో కూడా తెలియటం లేదు. తలెత్తుకోలేకుండా పోతున్నాడు. రేపు ఆ కృష్ణప్రసాద్ వస్తే ఏమని చెప్పాలి? వీటన్నింటి గురించి అడుగుతాడు కదా. అసలు అక్కడ ఇంత జరుగుతుందని కృష్ణప్రసాద్ గారు ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు. ఏమని చేస్తాడు? ఏం మాట్లాడతాడు? వదిలే. అది కాదు నాన్న, కష్టంలో ఉన్నప్పుడు పలకరించేవాడు మనవాడు అవుతాడు. కానీ మొహమాట పడేవాడు, మొహం చాటేసుకునేవాడు మనవాడు ఎలా అవుతాడు నాన్న? దేవుడు మనుషుల కష్టాలు కూడా మన పక్కన ఎవరుంటారో తెలుసుకోవడానికే ఇస్తాడు నాన్న. సబ్ ఇన్స్పెక్టర్ గౌతమ్ గారి కస్టడీలో ఉండగానే నిందితుడు చనిపోయినట్లు రికార్డ్స్ లో తెలుస్తుంది. డాడ్, ఇది నిజమేనా? ఇదంతా ఫేక్ కదా? నాకు మాత్రం ఏం తెలుసమ్మా, నేను ఇప్పుడే కదా చూస్తున్నాను. డాడ్, గౌతమ్ గారు అలాంటి వారు కాదు. ఎవరో కావాలనే చేస్తున్నారు ఇదంతా. డాడ్, నేను ఇప్పుడే గౌతమ్ గారి దగ్గరికి వెళ్తున్నాను. అమ్మా ప్రియాంక, ఆగు. ఇప్పుడు వెళ్ళినా గౌతమ్ని కలవలేవమ్మా. మాట్లాడటం కుదరకపోయినా నేను వెళ్ళి గౌతమ్ గారిని చూడాలి. గౌతమ్ గారు అలాంటి పరిస్థితిలో ఉంటే నేను ఇక్కడుండి ఏం చేస్తాను? అమ్మా ప్రియాంక, తొందరపడకు. ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఉండు. ఎవరికి కాల్ చేస్తున్నారు? సోమేశ్వరరావు గారికి. ఏం అవసరం లేదు. అదేంటి మమ్మీ అలా అంటావు? అక్కడ గౌతమ్ గారు అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. తెలుసుకుని ఏం చేస్తాం? అలా మాట్లాడతావేంటి దేవిక? అతను మన కాబోయే అల్లుడు. అసలు ఏమైందో అని తెలుసుకోవడం మన బాధ్యత. అతని కుటుంబానికి ఈ టైంలో ఓదార్పుగా ఉండి మనం భరోసానివ్వాలి. మీరిప్పుడు మాట్లాడి ఓదార్చినంత మాత్రాన వాళ్ళ ప్రాబ్లం ఏమైనా తగ్గుతుందా? ఇదేం ఫస్ట్ టైం కాదు. ఆ అబ్బాయి ఇంత చిన్న కెరియర్లో ఇలా జరగడం ఇది రెండోసారి. సస్పెండ్ కావడం కూడా రెండోసారి. 2 సార్లు లాకప్ డెత్ కారణంగానే. మనమే కొద్దిగా ఆలోచించుకోవాలి. ఏమో, ఆ దేవుడే మనకి ఇలా హెచ్చరికలు పంపిస్తున్నాడేమో. ఇలా తొందరపడేవాడికి మీ బిడ్డనిచ్చి మీరు ప్రశాంతంగా ఉండగలరేమో, కాని నేనుండలేను. ఆ దేవుడు మనకు మంచి చేశాడు. ఇప్పుడెలాగో శూన్యమాసం, మౌఢ్యం నడుస్తుంది. ముహూర్తాలు 2 నెలల వరకు లేవు. అప్పటి వరకు ఏదో ఒకటి తేలుతుంది. నిజంగా అతను తప్పు చేయలేదని కోర్టు డిసైడ్ చేస్తే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. అంతవరకు అతని గురించి గాని అతని ఫ్యామిలీ గురించి గాని మనకెందుకు? దారిన పోయే దరిద్రాన్ని మన నెత్తికి తగిలించుకోవడం ఎందుకు? దేవిక, అమ్మా,
డ్రగ్స్ కి సంబంధించిన కేసులో వాళ్ళని అరెస్ట్ చేయగానే త్వరగా జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించాలి కదా. స్టేషన్లోనే ఎందుకు ఉంచారు వాళ్ళని? నేనెందుకు ఉంచుదాను ఝాన్సీ? నేను వాళ్ళని స్టేషన్కి తీసుకురాగానే ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశాను. డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కావాలంటే చూడు. నా డ్యూటీ టైం అయిపోయేటప్పుడు వేరే ఎస్ఐకి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఆ నేరస్తుల ఫోన్లు, వాళ్ళ దగ్గర దొరికిన డ్రగ్స్ అన్నీ ఇచ్చేసి నేను వచ్చేశాను. అయినా ఆ రాత్రి వాళ్ళని ఎందుకు రిమాండ్కి పంపించలేదో నాకు అర్థం కావట్లేదు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, ఎందుకు డిలీట్ చేశారో ఎంత ఆలోచించినా నా బుర్రకి తట్టడం లేదు. ఏం జరిగినా నన్ను మాత్రం ఇరికించాలని ప్రయత్నం ఏదో ఖచ్చితంగా జరుగుతుందనిపిస్తుంది. నాకు కూడా అదే అనుమానంగా ఉంది. కానీ మిమ్మల్ని ఇరికించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారనేదే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎందుకు అని ఆలోచించే సమయం కాదు, ఏం చెయ్యాలని ఆలోచించే సమయం. నేను ఆ నేరస్తుల్ని అరెస్ట్ చేశాను కాబట్టి నేనే బయటుంటే ఎప్పుడు అరెస్ట్ చేశాను, ఎంత మొత్తంలో డ్రగ్స్ దొరికాయి, ఇవన్నీ నోరు విప్పుతాను. అందుకే నన్ను ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళవన్నీ బయటపడకుండా చేయాలని చూస్తున్నారా? నిజాన్ని దాచాలని ట్రై చేస్తున్నారా? మరంతే కదా. నువ్వు ముందు నాకు యాంటిసిపేటరీ బెయిల్కి ట్రై చేయి. నేను ఇప్పుడే బయలుదేరతాను. అంత అర్జెంట్ ఏముంది? తర్వాత ఫ్రీగా తీసుకోవచ్చు కదా, నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఈరోజు శుక్రవారం, తర్వాత 2 రోజుల వరకు కోర్టుకి సెలవులు. రిస్క్ తీసుకోవద్దు. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లవ్ యూ ఝాన్సీ. ప్లీజ్ దయచేసి కాదనుకు ఝాన్సీ. నువ్వు తిరిగి నాకు ఐ లవ్ యూ చెప్పకపోయినా, నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకోకపోయినా, నీ మనసులో ఉన్న ప్రేమని నేను తెలుసుకోగలను. నువ్వింకా నన్ను ప్రేమిస్తున్నావన్న సంగతి ఉదయం నా కోసం పరిగెత్తుకుంటూ స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడే తెలిసిపోయింది. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికను తప్పక చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుండి మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.